హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ జాబ్ క్యాలెండర్ ద్వారా మనకు 250కి పైగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ పైన చాలామందికి ఈ యొక్క ఉద్యోగ అర్హతల పైన కొంచెం క్లారిటీ అయితే లేదండి. మరి వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, సో నేను అర్హత నాకు ఉందా, నేను ఈ క్వాలిఫికేషన్తో చదివాను, నేను ఇది చదివాను చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో సింపుల్గా చెప్తాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకుంటే మీరు అర్హులే. సింపుల్. ఆ క్వాలిఫికేషన్ లేదంటే మీరు అర్హులు కాదు అనేది గుర్తుంచుకోవాలి, ఓకేనా? చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటూ మనకు గత నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ వచ్చే టైం వరకు ఈ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్, కంప్లీట్ అయ్యి డిగ్రీ అనేది మీ యొక్క అర్హత అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి, ఓకేనా? మరి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ a bachelor degree in education of University of India established or incorporated by or under a central act. అంటే ఏంటి, మీరు BA చేసిన, బీకామ్ చేసిన, BSc చేసిన, బీటెక్ చేసిన, ఫార్మసీ చేసిన, ఓకేనా, మీరు ఏ డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబులే. దానితో పాటుగా ఆ డిగ్రీతో పాటుగా ఇంకా అడిషనల్గా మనకు బీఈడి ఉండాలి, ఓకేనా? బీఈడి అనేది 100% ఉండాలి. కొంతమంది అడుగుతున్నారు, సార్ నేను డిగ్రీ చేశాను, డైట్ కంప్లీట్ చేశాను, అంటే టీటీసీ చేశాను, నేను ఎలిజిబులా? లేదా కొంతమంది, సార్ నేను నెట్ చేశాను, సెట్ కంప్లీట్ చేశాను, నేను ఎలిజిబులా అని అడుగుతున్నారు. సో గైస్, కాదండి, ఖచ్చితంగా డిగ్రీతో పాటుగా బీఈడి చేసిన అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకే, నేను బీఈడి చేయలేదు, డిగ్రీ తర్వాత పీజీ చేశాను, బీఈడి చేయలేదు. బీఈడి చేసిన వారిలో అవకాశం అయితే ఉంటుంది. మరి బీఈడి చేయని వారి కోసము మీరు కనుక పీజీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఏ సోషల్ వర్క్ చేసిన, ఎంఏ సోషియాలజీ చేసిన, లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ. సో బ్యాచిలర్ డిగ్రీ విత్ అంటే డిగ్రీలో కనుక మీరు డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ చేసిన, సోషల్ వర్క్ కాకుండా సోషియాలజీ చేసినా కూడా ఎలిజిబుల్. అంటే మీరు పీజీలో ఎంఏ సోషల్ వర్క్ చేసిన, ఎంఏ సోషియాలజీ చేసిన ఎలిజిబుల్, లేదా డిగ్రీలో BA అంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ చేసిన, సోషియాలజీ చేసినా కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారండి.
అంతే, ఇక వేరే ఏ అర్హత ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్. టెట్ చేసిన టెట్తో అప్లై చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు కొంతమంది. టెట్తో నాట్ ఎలిజిబుల్, ఓకేనా. డైట్తో కూడా నాట్ ఎలిజిబుల్, అంటే టీటీసీతో నాట్ ఎలిజిబుల్, అండ్ మామూలు డిగ్రీ ఉన్న నాట్ ఎలిజిబుల్, ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి అర్హత మాత్రమే కలిగి ఉండాలి. ఓకే, సో గైస్, చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ అండి మనకు ఏపీలో. అంతేకాకుండా చాలా ఎక్కువ ఖాళీలు కూడా ఉన్నాయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని ఖాళీలు ఈ మధ్య ఎప్పుడు కూడా వేయలేదు మనకి. 250 ఖాళీలు అంటే నాట్ ఏ జోక్, చాలా మంచి సంఖ్యగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి నోటిఫికేషన్ సమయము ఇంకా చాలా ఉందండి మనకి. ఈ సమయాన్ని మనము ప్రిపరేషన్లో కనుక పెట్టినట్లయితే 100% మనం సిలబస్ కంప్లీట్ చేసి సో రెడీగా ఉంటాము, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన యాప్లో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఓకే, ప్రతిరోజు పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. వెంటనే మీరైతే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్ ఉంది, ప్రజెంట్ 799కి ఇస్తున్నామండి. ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్ లేదు, ఇంత క్వాలిటేటివ్ క్లాసెస్ అయితే దొరకట్లేదు. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది, ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. సో తప్పకుండా ఒకసారి డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.